తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో కుండపోతగా వానలు కురిశాయి. ఇక మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన దంచికొట్టింది. తెలంగాణలో ముఖ్యంగా రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో వర్షం కురిసింది. ఇటు ఏపీలో పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాల్లో వర్ష బీభత్సం సృష్టించింది. ఇక అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఏపీ, తెలంగాణలో అకాల వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. ఇక హైదరాబాద్ లోనూ భారీ వర్షం పడింది. గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, లింగంపల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన కారణంగా పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని ఇచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చిట్యాల మండలం శాంతినగర్లో వడగళ్ల వాన కురిసింది. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో సతమతమవుతోన్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఈదురుగాలుల ధాటికి చిట్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో భారీ వృక్షం నేల కొరిగింది. ఇక వేసవి సెలవుల కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. చిట్లూరు, మాలపల్లిలో పిడుగుపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చంద్రయ్య అనే వ్యక్తి ఇంట్లోని కొబ్బరి చెట్టుపై పిడుగుపడి మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే చెట్టు చాలా వరకు కాలిపోయింది. ఇక చెట్టు నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడి వీధి అంతటా వ్యాపించాయి. మరోవైపు వర్షానికి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తోడవటంతో భయానక పరిస్థితి నెలకొంది. పిడుగుపడిన సమయంలో ఆ పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. భీకర గాలుల ధాటికి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో పాటు క్రోసూరు మండలం అనంతవరంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయ ధ్వజస్తంభం విరిగిపోయింది. ధ్వజస్తంభం విరిగిన విషయాన్ని గ్రామస్తులు అధికారులకు తెలియజేశారు.